బసవరాజ్, అల్తాఫ్, రాజశేఖర్, మనోజ, సురేష్, శివశంకర్, అందరికీ కూడా అట్లనే విద్యార్థులకి శుభోదయం. ఈ కళాశాలకి రావాలి అని అంటే తిరిగి ఇంటికి వచ్చినట్లే. సో స్టూడెంట్స్ని ఎంత మనం ప్రేమించగలిగితే, స్టూడెంట్స్ యొక్క శక్తి సామర్థ్యాలను మనం ఎంత పెంచగలిగితే స్కై ఈజ్ ది లిమిట్. ఈ కళాశాల నుంచి ఇద్దరు పల్లెల నుంచి వచ్చినటువంటి పిల్లలు దే కుడ్ గో టు మనాలి. దే వెంట్ టు మనాలి. ఎన్సీసీలో, ఎన్ఎస్ఎస్లో ప్రోగ్రాంలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు ఎప్పుడు కూడా కలలు కననటువంటి హిల్ క్లైంబింగ్, మౌంటైన్ క్లైంబింగ్కి ఇద్దరు అమ్మాయిలు వెళ్ళగలిగారు. ఎట్లా సాధ్యమైంది అది? ఆ పిల్లలు ఎన్ఎస్ఎస్లో పని చేయడము, వాళ్ళు తమంతకు తాము ఎదిగేందుకు ప్రయత్నం చేయడం కారణం చేతనే వాళ్ళు అక్కడికి వెళ్ళగలిగారు. అది ఎవరైనా చేయొచ్చు, ఎవరికైనా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రతి కాంపిటీషన్లో, ప్రతి యాక్టివిటీలో స్టూడెంట్స్ అందరూ కూడా తమ ఏకాగ్రతను చూపించడం కారణం చేత కాలేజీ యొక్క స్ట్రెంగ్త్ ఆ రోజు 1600 దాటిపోయింది. అమ్మాయిల డామినేషన్ అనేటువంటిది క్యాంపస్లో విపరీతంగా కనిపించేది. అమ్మాయిల కాలేజా, అబ్బాయిల కాలేజా అనేటువంటి ఒకనొక భ్రమంలో వెళ్ళిపోవడం అనేది. అబ్బాయిలు అంత ఎక్కువ క్యాంపస్లో ఉండడం జరుగుతూ వచ్చింది. ఆ రకంగా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఈ కాలేజీలో చదవడం అనేటువంటిది ఒక గొప్ప వరం. కానీ మీకు బాగా ఆలోచించి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాంపసెస్. మీరు ఎంత పెద్ద 16 ఎకరాలు ఉండేటువంటి 100 సంవత్సరాల పైన ఉండేటువంటి చెట్లు, ఇంత పెద్ద విశాలమైనటువంటి ప్రాంగణము, ఇవన్నీ కూడా చాలా తక్కువ కాలేజెస్లో మీకు కనిపిస్తాయి. ఈ ఫ్రీడమ్ అనేటువంటిది కూడా మీకు చాలా తక్కువ కాలేజెస్లో మీకు కనిపిస్తాయి. మరి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. బేసిక్గా మీరు ఇక్కడ ఎందుకు చేరాము అనే విషయం పైన మీకు స్పష్టత ఉండాలి. ఎందుకు చేరాము? చదువుకోవడానికి, చదువుకొని మన శక్తి సామర్థ్యాలను మరింత పెంచుకోవడం. దెర్ మస్ట్ ఆల్వేస్ బి హంగర్. హంగర్ ఉంటేనే we will be able to eat more and more. ఆకలి లేకపోతే తినడం సాధ్యమవుతుందా? ఆకలి లేకపోతే మనం తినలేము. విద్యా ఆర్జనలో కూడా, విద్య నేర్చుకోవడంలో కూడా మనకు ఆకలి అవసరము. We should know. What we know is just a drop in the ocean. Sir Isaac Newton ఆయన ఏమన్నాడు అంటే, ఐఎమ్ ఎ చైల్డ్ గ్యాదరింగ్ పెబుల్స్ ఆన్ ది సీ షోర్ అన్నారు. అంత గొప్ప శాస్త్రవేత్త ఏమన్నారంటే, తనను తాను చెప్పుకుంటూ, నేను సముద్ర తీరంలో చిన్న గులకరాళ్ళను ఏరుకుంటున్నటువంటి వాడిని. అంటే ఈ యొక్క నాలెడ్జ్ అనేటువంటిది ఒక పెద్ద సముద్రం. మనం ఈదే కొద్దీ, మనం తెలుసుకునే కొద్దీ మనకు ఈ యొక్క సముద్రం అనేటువంటిది ఆవిష్కరించబడడం జరుగుతూ వస్తుంది. వాట్ వీ నో ఈజ్ లిటిల్, వాట్ వీ డోంట్ నో ఈజ్ వాస్ట్. సో మీకు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనే తపన ఎంత ఎక్కువగా ఉంటే
మీరు అంత ఎక్కువ నేర్చుకుంటారు. ఆ నేర్చుకునేందుకు మీకు ఇక్కడ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. యు హ్యావ్ ఎ లైబ్రరీ, అద్భుతమైన లైబ్రరీ ఉంది మీకు. లైబ్రరీలో చాలా పుస్తకాలు ఉన్నాయి. కంప్యూటర్లు నేర్చుకోవడానికి కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి. మీరు ఆడుకోవడానికి, చదువుకోవడానికి అన్ని రకాలైనటువంటి సదుపాయాలన్నీ ఇక్కడ ఉన్నాయి. కావాల్సింది ఏమిటి? మీ యొక్క సంసిద్ధత. యువర్ ప్రిపేర్డ్నెస్ టు నో, యువర్ ప్రిపేర్డ్నెస్ టు అచీవ్ మోర్ అండ్ మోర్. అది మీలో ఉండాలి. అని అంటే మీరు కొన్ని విషయాలలో మీకుండేటువంటి బలహీనతలు ఏమున్నాయో యు మస్ట్ బి ఏబుల్ టు ఐడెంటిఫై యువర్ వీక్నెస్. చిన్నపిల్లలు కాదు, మీరు ఎల్కేజీ యూకేజీ పిల్లలు కాదు, 6వ క్లాస్ పిల్లలు కాదు. 10 అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, మీరు ఇప్పుడు డిగ్రీకి వచ్చి కూర్చున్నారు. మీకు తెలుసు మీ బలం ఏదో, మీ బలహీనత ఏదో. మీరు పెన్ను పట్టుకుంటారు. పెన్ను పట్టుకునే వాళ్ళలో ఎంతమంది పెన్ను ఎట్లా పట్టుకుంటారో సార్ చూపించండి. పెన్ను ఎట్లా పట్టుకుంటారు? యు షో మీ హౌ యూ హోల్డ్ యువర్ పెన్. యు షో మీ, యూ హ్యావ్ ఎ పెన్ విత్ యువర్ టాప్. హౌ యూ హోల్డ్ యువర్ పెన్? మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హోల్డ్ దేర్ పెన్ విత్ ఇయర్. చాలా దగ్గరికి పెన్ను పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దగ్గరగా పెన్ను పెట్టుకొని రాస్తే అక్షరాలు రాయడానికి సులువా? దూరంగా పెన్ను పెట్టుకొని రాస్తే అక్షరాలు రాయడం సులువా? యూ టెల్ మీ ది సింపుల్ సీక్రెట్. సింపుల్ సీక్రెట్ మీరు ఎంతమంది ఫాలో అవుతారు చెప్పండి? ఐ నో మోస్ట్ ఆఫ్ ది ఎల్డర్స్, ఈవెన్ టు దిస్ డే, ఈవెన్ ద టీచర్స్, దే విల్ బి హోల్డింగ్ ద పెన్ టు ద నియరెస్ట్ టు ది నిప్. నిప్పుకు అతి దగ్గరగా పెట్టుకొని రాసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ రకంగా రాస్తే అక్షరాలు గుండ్రంగా రాయడానికి, అక్షరాలు వేగంగా రాయడానికి అది సాధ్యం కాదు. పాజిబుల్లీ మీకు చిన్నప్పుడే, మీరు 1వ క్లాస్ చదువుతున్నప్పుడే మీకు ఈ టీచర్లు మీకు ఈ విషయం చెప్పి ఉండాలా, హౌ టు హోల్డ్ ఎ పెన్. యాక్చువల్గా పెన్ హోల్డింగ్ క్లాస్ అనేటువంటిది మీకు ఇప్పటికైనా సరే ఓ అరగంట మీ టీచర్లకు ఓపిక ఉంటే ఒక అరగంట ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి హోల్డింగ్ ఆఫ్ ది పెన్ అనేటువంటిది నేర్పించాలి. దిస్ ఇస్ బేసిక్ స్కిల్. కంప్యూటర్ పైన, స్కిల్ ఎన్హాన్స్ పైన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన చాలా కోర్సెస్ వస్తున్నాయి. కానీ హోల్డింగ్ ఆఫ్ ది పెన్ అనేటువంటి క్లాస్ ఎవరైనా చెప్పారా? Anyway, have you gone through it? Why I am insisting on holding of the pen is that మీ యొక్క రాత మీ తలరాతను నిర్ణయిస్తుంది. మీ చేతి రాత మీ తలరాతని నిర్ణయిస్తుంది. మీ తలరాత అప్పుడే రాయబడలే. చాలామంది ఏమంటుంటారంటే పుట్టిన వెంటనే మన యొక్క భవిష్యత్తు నిర్ణయించబడింది అని చెప్తూ ఉంటారు. అది కాదు. నీవు రాసేటువంటి చేతి రాత ఏదైతే ఉందో ఆ చేతి రాత ఏం చేస్తుందంటే నీ యొక్క తలరాతను నిర్ణయిస్తుంది. హౌ బ్యూటిఫుల్ యువర్ లెటర్స్ ఆర్. నీవు రాసింది గొప్పగా నీవు రాసినప్పటికి కూడా నీకు మార్కులు రాకుండా పోయే ప్రమాదం ఉంటుంది. నేను 8వ క్లాస్ చదువుతున్నప్పుడు మా సోషల్ టీచర్ మరియమ్మ గారని మా సోషల్ టీచర్ ఉండేవాడు. నేను చాలా ధైర్యంగా మొదటి స్లిప్ టెస్ట్ పెట్టినప్పుడు పేజీలు రాసి మేడంకి, మేడము అప్పుడు ప్రతి క్లాస్లో కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ కరెక్షన్ చేసి ప్రతి పేపర్ ఒక పిల్లవాడికి ఇచ్చి ఆ పిల్లవాడికి ఇది బాగుంది ఇది బాగలేదు అని చెప్పేవాడు. మా మరియమ్మ టీచరు నా పేపర్ కట్ట తీసుకొని నా మీద కుట్టింది. ఎవడ్రా వీడు, వీడి పేరు చంద్రశేఖర్ అంట, ఎవడ్రా వాడు లే అన్నాడు. అది మేడం, నేను లేచి నిలబడినా. లేచినప్పటి ఇది ఎవరికైనా అర్థమవుతుందరా నీ రాత, ఏం రాసినవరా ఇది, అడవి ఆగేది ఏమన్నా, అడవిలో దారి ఉంటుంది కదరా, దారి ఉంది కదా దీంట్లో, ఒక్క అక్షరమన్నా సరిగ్గా రాసినవరా అని నేను ఇట్లా స్టన్ అయిపోయినా. నేనేమనుకున్నా, నేను పేజీలు రాసినాను కాబట్టి సోషల్లో నాకే ఫస్ట్ మార్క్ వస్తుందిరా అని చెప్పి నేను అనుకున్నాను. నేను రాసిందంతా ఉంది దాంట్లో, కానీ నాకు తప్ప
ఆ దేవుడికి కూడా అర్థమయ్యేటువంటి అవకాశం లేనటువంటి రాత ఉంది అక్కడ. సో ఇట్ ఈస్ నాట్ లేట్. మీరు అనుకోవచ్చు మేము డిగ్రీకి వచ్చేసినాము, ఈ డిగ్రీకి వచ్చినప్పుడు కూడా ఇంకా సార్ ఏంటి మన హ్యాండ్ రైటింగ్ గురించి మాట్లాడుతున్నాడు అని మీకు ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు. ఇది చిన్న విషయమే, కానీ ఇది చాలా ప్రధానమైనటువంటి విషయము. ద హోల్డింగ్ ఆఫ్ ది పెన్ అండ్ రైటింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈరోజు కూడా మేము పోస్ట్ ఆఫీస్కి కానీ, రైల్వే స్టేషన్కి కానీ, బ్యాంకుకి కానీ వెళ్ళినప్పుడు చాలామంది విద్యార్థులు కనిపిస్తూ ఉంటారు బ్యాంకుల్లో. వచ్చి నా పక్కన నిలబడి ఆ తాత పెన్ను ఇస్తావా అంటారు. అంటే పెన్ను లేకుండా బ్యాంకుకి వస్తారు. అయిపోయిందా, మళ్ళీ తర్వాత వచ్చి ఫారం ఉంటుంది, బ్యాంకులో ఫారం ఉంటుంది, ఫిలప్ చేయాలి కదా. ఆ ఫిల్లింగ్ అప్ ది ఫారం వచ్చేసి ఎట్లా ఫిలప్ చేయాలా అని అడుగుతాను. మళ్ళీ నువ్వేం చదువుతున్నావు రా అంటాను. ఎందుకంటే ముస్లిం అన్నీ కాబట్టి నాకు కొంచెం స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి కొంచెం పిల్లలు కనిపిస్తే ఏం రా అనుకుంటాను. నేను ఇక్కడ కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేసినప్పుడు కూడా నా విద్యార్థులందరినీ కూడా ఏం రా ఇక్కడ రారా రే అని మాట్లాడినవాడిని. అని నాకు ఆ చొరవ ఉంది. ఎందుకంటే నేను పిల్లల్ని ప్రేమిస్తా కాబట్టి పిల్లలు ఏం రా నేను సార్ రా అన్నాడని చెప్పేసి, లేకుంటే అమ్మాయిలు ఏమే గాడి అంటే కూడా అమ్మాయిలు ఏమి అనుకోదు. ఎందుకంటే నేను ప్రేమించేవాడిని కాబట్టి నేను వాళ్ళని బ్యాంకులో ఏరా ఇది ఇంత మాత్రం తెలియదురా ఏం చదువుకుంటున్నావు అంటే, సార్ నేను బీటెక్ సెకండ్ ఇయర్ సార్ అంటాడు. బీటెక్ సెకండ్ ఇయర్, కానీ వాడికి విత్డ్రాయల్ ఫామ్ రాయడం తెలియదు. సిగ్నేచర్ ఆఫ్ ది డ్రాయీ అని ఉందనుకోండి, సిగ్నేచర్ ఎక్కడ చేస్తాడు, కింద చేస్తాడు. సిగ్నేచర్ ఆఫ్ ది డ్రాయీ అంటే సిగ్నేచర్ పైన ఉండాలి, కింద నీకు వర్డింగ్ ఉంటుంది, వాడు సిగ్నేచర్ కింద చేస్తాడు. డేట్ వేయడం తెలియదు. దాంట్లో ఏముంటుంది, జనరల్గా 1 జనవరి 1 అని ఉండదు, 01/01/225 అని ఉంటుంది. ఆ 01/01 రాయడం కూడా తెలియదు. ఇది వాస్తవం నేను చెప్తుంది. రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ ఫామ్ని ఫిలప్ చేయడం ఎంతమందికి వచ్చు? రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ ఫామ్ చూసినారా? అవి ఎనీ టైమ్ సీన్ రిజర్వేషన్ ఫామ్. మీరు ఎప్పుడు రైలుకి రిజర్వేషన్ చేసుకునే అవకాశం రాకుండా పోయి ఉండొచ్చు. బట్ రిజర్వేషన్ ఫామ్లో కూడా ఫిలప్ చేసేటువంటి కెపాసిటీ లేని వాళ్ళు ఉన్నారు. ఇవి అన్నీ కూడా జీవితంలో మీరు శక్తి సామర్థ్యాలు పెంచుకొని విత్ కాన్ఫిడెన్స్ చేయాల్సినటువంటి పనులు. ఈ పనులు మీకు ఎవరు నేర్పించరు. మీకు శక్తి సామర్థ్యాలని మీరే పెంచుకుంటూ రావాలి. మరి ఆ పని ఈ కళాశాలలో మీరు చేస్తారని చెప్పేసి అనుకుంటూ ఉన్నా. ఇవి కాకుండా ఈరోజు సమాజంలో మీకు నిజంగంటే కూడా ఈ చదువు అనేటువంటిది ఎందుకు? ఈ చదువు ఎందుకు? నాలెడ్జ్ పెంచుకోవడానికి, లైఫ్ సక్సెస్ అవ్వడానికి, పేరెంట్స్ని చూసుకోవడానికి, ఇంకా మన నాలెడ్జ్ పక్కన వాళ్ళకి పంచడానికి, వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి, మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని సేవ్ చేసుకోవడానికి, దేశ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ఇంకా ఏమైనా అన్యాయాలు జరుగుతుంటే మనం నోరెత్తి అడగడానికి మనకు రైలు వస్తుంది. ఇంకా చాలా ఫెసిలిటీస్. వెరీ గుడ్, ఫెంటాస్టిక్. మీరు చెప్పు. అమ్మాయిలు అంత బలంగా కరెక్టుగా సామాజిక అవగాహనతో మాట్లాడింది. పాప ఏం పేరమ్మా నిమ్మ? మల్లేశ్వరి. ఏ క్లాసు? సెకండ్ BSc మ్యాథమెటిక్స్ మేజర్. ఓకే, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అబ్బాయిలు పోటీగా మల్లేశ్వరి కాదు నేను కూడా. చదువు ఎందుకు? సింపుల్ క్వశ్చన్. Why you have joined? What do you want to know? What do you want to do to learning BSc or BCom or BA? What do you want to do? చదువు ఎందుకు? ప్లీజ్ చదువు ఎందుకు? ఆన్సర్. నీకు ఏదైనా తోస్తే అదే చెప్పు. కరెక్ట్ రాకు నీకు లేదు. When we are discussing something, there is no correct answer
or there is no wrong answer. Everyone has a opinion. చదువు నాకు ఫలానా దానికి కావాలి అనుకుంటే మరొకరి చదువు మరో దానికి కావాల్సి ఉంటుంది. నీకెందుకు కావాల్సి ఉంటుంది? టు జాబ్, ఉద్యోగం సంపాదించేందుకు నాకు చదువు కావాలి. నీవేమనుకుంటున్నావు? చదువు ఎందుకు? లైఫ్లో సక్సెస్ కావడానికి ఇంకొక పదం నేను యాడ్ చేస్తున్నా. వాట్ ఈస్ సక్సెస్? వాట్ ఈస్ సక్సెస్? ద క్వశ్చన్ ఈజ్ యూ సే సక్సెస్. దట్ డోంట్ థింక్ సార్ నేను లేచినందుకు సార్ నన్ను మళ్ళీ అడుగుతున్నా అనుకోవద్దు. వాట్ ఈస్ సక్సెస్ యూ షుడ్ నో, బికాస్ ఐ టోల్డ్ ఇన్ ది బిగినింగ్ యూ షుడ్ హ్యావ్ క్లారిటీ. వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ యూ షుడ్ హ్యావ్ క్లారిటీ ఆఫ్ మైండ్. పర్లేదు, నా నష్టమే లేదు. వాట్ యూ మీన్ బై సక్సెస్? ఓకే, నో ప్రాబ్లం. కూర్చో. మీ పేరేం పేరు? శిక్ష. వెరీ గుడ్. బయట అవును. ఇంకెవరైనా చెప్తాను సక్సెస్ అనే దాన్ని. ఆయన ఏమన్నా అంటే నాకు జాబ్ కోసం చదువు అన్నాడు. ఈయన ఏమన్నా అంటే సక్సెస్ఫుల్ లైఫ్ అన్నాడు. వాట్ ఈజ్ సక్సెస్ ఇన్ లైఫ్? ఫలప్రదమైన జీవితము, అర్థవంతమైన జీవితము, నేను కోరుకున్న జీవితము, నలుగురికి మంచి చేసే జీవితము, నా తల్లిదండ్రులు గర్వంగా ఉండగలిగేటువంటి జీవితము, ఇవన్నీ కూడా సక్సెస్సే కదా. 100 కార్లు ఉంటే సక్సెస్సా? 100 ఇండ్లు ఉంటే సక్సెస్సా? కోట్లాది రూపాయలు ఉంటే సక్సెస్సా? ఏది సక్సెస్? హౌ డు యూ మెజర్ సక్సెస్? వేర్ ఈస్ ది మెజర్మెంట్ ఫర్ సక్సెస్? హౌ కెన్ యూ డూ దట్? మల్లేశ్వరి మళ్ళీ మాట్లాడాలనుకుంటున్నాను. మల్లేశ్వరి, నీకు మంచి మిత్రులు లేరా? చెప్పు, నీవే చెప్పు. నా సక్సెస్ ఏంటో నేను చెప్తాను సార్. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా మమ్మీ పర్సన్స్ ఏం కాదు. మా డాడీ ఫార్మింగ్ చేస్తారు. మా మమ్మీ ప్రతిరోజు బాధపడుతుంది, మేము ఎప్పుడు బాగుపడతాం అని. ఆమె కంటి నిండా కన్నీటి చుక్క రాకుండా మా డాడీని ఎవరైతే తక్కువ చూపు చూసారో అదే వాళ్ళు మీ కూతురు బెటర్, నేను ఒక స్టేజ్లో నిలబెట్టింది, నీ కూతురు వల్ల ఒక స్థాయిలో ఉన్నావు అని ఎవరైతే చెప్తారో తక్కువ చూపు చూసిన వాళ్ళు, ఆ రోజు నేను నా సక్సెస్ అనేది గర్వపడతాను. తల్లిదండ్రుల యొక్క ఆకాంక్షలని తీర్చగలిగిన కూతురు నాకుంది. సమాజం కూడా ఎస్, ఆ పాప వాళ్ళ ఇంటి పేరు నిలబెట్టింది. అమ్మా ఎంత మంచి పని చేసింది పాప, అది తాను లైఫ్లో సక్సెస్గా చూస్తాం. సో సక్సెస్ అనేటువంటిది 100కు 100కి 100 మార్కులు వస్తాయి సక్సెస్ అందామా? 100కి 100 మార్కులు రాకుండా ఆగిపోయిందనుకో దాన్ని ఫెయిల్యూర్ అందామా? దెర్ ఈజ్ నో ఫెయిల్యూర్, దెర్ ఈజ్ నో సక్సెస్. మనం ప్రయత్నం చేసినామా లేదా? హౌ టు అచీవ్ సక్సెస్ ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ మనం ప్రయత్నం చేశామా లేదా? అవి పుట్ అవర్ ఎఫర్ట్ ఆర్ నాట్. మనం ప్రయత్నం చేయకుండా గాలిలో దీపం పెట్టి దేవుడా కాపాడు అంటే దేవుడు కాపాడుతాడా? మనం దీపం ఎక్కడ పెట్టినాం? గాలిలో పెట్టినాం. గాలిలో దీపం పెడితే ఏమైతే దీపం కాబట్టి హరిహరాదులైనా విష్ణు మహాప్రభు అయినా లేదా ఏ మహాప్రభు అయినా సరే గాలిలో దీపం పెడితే ఎవరైనా సరే దాన్ని కాపాడగలరా? కాపాడలేరు. అదేవిధంగా మనం చేసేటువంటి ఏ ఎఫర్ట్ అయినా సరే దాని పట్ల మనకు మొట్టమొదట ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక నిజాయితీ ప్రయత్నం, ఒక నిజాయితీ అయినటువంటి ప్రయత్నం ఉండాలి. ప్రయత్నం లేకుండా సక్సెస్ అనేటువంటిది సాధ్యం కాదు. దట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఫర్ ఎనీవన్. వాడు క్రీడాకారుడు కావచ్చు, వాడు ఒక పాలిటిషియన్ కావచ్చు, వాడు ఒక రచయిత కావచ్చు, వాడు ఒక కవయిత్రి కావచ్చు,
మరి ఎవరైనా కావచ్చు, బిర్లా కావచ్చు, టాటా కావచ్చు, లేదంటే మన చుట్టుపక్కల కనిపించేటువంటి చిన్న చిన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేయడం కారణం చేతనే వాళ్ళకి సక్సెస్ వచ్చింది. సో ఏది పైనుంచి రాలదు. మనం ఎంత కష్టపడితే, ఎంత శ్రమ చేస్తే అంత ఫలితం అనేది వస్తుంది. జాబ్ రావాలన్నాడు. జాబ్ ఎక్కడి నుంచి వస్తుంది? మన కెపాసిటీస్ పెంచుకుంటే, మనం రాయగలిగే శక్తిని, మనం చదవగలిగే శక్తిని మనం ఎంత ఎక్కువగా అభ్యాసన చేస్తే అంత ఎక్కువగా ఫలితాలు వస్తాయి. దేర్ ఈజ్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్. హార్డ్ వర్క్ ఈజ్ ది ఓన్లీ సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఎంత హార్డ్ వర్క్ చేస్తే నీకు అంత సక్సెస్ లభిస్తుంది. దేర్ ఈజ్ నో షార్ట్ కట్. సక్సెస్కి షార్ట్ కట్ అనేటువంటిది ఏమాత్రం కూడా లేదు. సక్సెస్ అనేది కేవలం హార్డ్ వర్క్తోనే వస్తుంది. ఇక కీలకమైన అంశము క్రమశిక్షణ, డిసిప్లిన్. డిసిప్లిన్ ఎవరి కోసం? డిసిప్లిన్ ఫర్ అవర్ సెల్ఫ్ ఓన్లీ. ఎవరి కోసమో క్రమశిక్షణ కాదు. ఎవరినో మెప్పించేందుకు జీవితం ఎప్పుడు మీరు గడపొద్దు. ఫలానా వాడిని మెప్పించాలా, ఫలానా వాడిని మనం పొగడాలనని కాదు. ఈ జీవితం ఎవరిది? మీది. మీ జీవితాన్ని మీరు ఎంత ఎక్కువగా ప్రేమిస్తారో, ఫస్ట్ యూ షుడ్ కేర్ ఫర్ యువర్ సెల్ఫ్. నిన్ను గురించి నువ్వు పట్టించుకోవాలి. వేరే వాళ్ళు పట్టించుకోవట్లేదని కాదు. ఫస్ట్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎట్లా కేర్ చేసుకుంటావు నువ్వు, ఎట్లా నువ్వు ఇది చేయగలుగుతావు అనేటువంటిది నీ యొక్క క్రమశిక్షణ బట్టి ఉంటుంది. క్రమశిక్షణ అంటే ఏదో పోలీసు పెరేడ్లోనో లేకపోతే ఇంకొకరికో ఉండేటువంటి క్రమశిక్షణ కాదు నేను మాట్లాడుతున్నది. క్రమశిక్షణ లేకపోవడం వల్లనే జీవితాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. ఈరోజు పెద్ద ఎత్తున మనకు సమాజంలో చెడు అనేటువంటిది విస్తరంగా వ్యాపిస్తూ ఉంది. ప్రత్యేకించి మగపిల్లలకు సంబంధించి చాలా అట్రాక్షన్స్, చాలా టైప్స్ ఆఫ్ ఆకర్షణలు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. నిన్న అంటే మొన్న గాలిదిన్న స్కూల్కి పోయా, హై స్కూల్కి పోయినా. గాలిదిన్న హై స్కూల్కి పోతే అక్కడ ఒక మేడం టీచర్ ఏమన్నారు అంటే, సార్ ఈరోజు మా స్కూల్లో నుంచి 3 పిల్లల్ని మగపిల్లల్ని బయటికి పంపించేసినాం సార్ అని. ఏమమ్మా ఎందుకు పిల్లల్ని ఎందుకు బయటికి పంపించినావు తల్లి అన్న. 9th క్లాసు 10th క్లాస్ పిల్లలు వాళ్ళు, ఎందుకు వాళ్ళని పంపించేసినావు అని అడిగిన. అంటే మేడం చెప్పింది, సార్ వాళ్ళు మందు కొట్టి క్లాస్కి వచ్చినారు సార్. 9, 10వ క్లాస్ పిల్లలు, 9, 10వ క్లాస్ పిల్లలు బీరు తాగి క్లాస్కి వచ్చారు. ఎందుకమ్మా అట్లా చేశారు వాళ్ళు అని అడిగిన. సార్ వాళ్ళలో ఒకరికి బర్త్డే అంట సార్, బర్త్డే కాబట్టి బర్త్డే పార్టీ అని గాలిదిన్న స్కూల్ కాంపౌండ్కి అటుపక్క రైల్వే ట్రాక్ ఉంటుంది. ఆ రైల్వే ట్రాక్ దగ్గర కేకు పెట్టుకొని ఆ కేక్ కట్ చేసుకొని హ్యాపీ బర్త్డే అని చెప్పేసి హ్యాపీ బర్త్డే అయిన తర్వాత మందు పార్టీ చేసుకొని వాళ్ళు క్లాస్ రూమ్లోకి వస్తేనే మిగతా స్టూడెంట్స్ అంతా కూడా మేడం వాడు మందు కొట్టాడు. ఏంటిది? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఎక్కడి నుంచి ఈ యొక్క అలవాటును మగపిల్లలు నేర్చుకుంటూ ఉన్నారు? సినిమాలో హీరో ఫ్రెండ్స్ అంతా కూడా మందు పార్టీ చేసుకుంటూ ఉంటారు. మందు కొట్టేవాడు ఇట్లా, హీరో ఇట్లా పోతుంటారు, ఇట్లా. మనకు కింద మాత్రం ఒకటి వస్తుంది, మద్యపానము ఆరోగ్యకరం కాదు. చిన్న కింద కనిపించకుండా ఒక స్లైడ్ చిన్నగా కనిపిస్తుంది, పొగ తాగుట నేరము అని చిన్నది కనిపిస్తుంది.
కానీ మన హీరో గారు సిగరెట్ తాగుతూ మందు బాటలు పెట్టుకొని డ్యాన్స్ చేసుకుంటూ మనకు కనిపిస్తూ ఉంటారు. సహజంగానే మగపిల్లలకి ఏమనిపిస్తుందంటే, అరే మన హీరో మందు కొట్టి ఎంత జల్సా చేస్తున్నాడు రా, అదిరా నిజమైన జీవితం అంటే, అట్లా ఉండాలిరా మనం కూడా, అట్లనే మనం సిగరెట్ తాగాలా, అట్లనే మందు కొట్టాలరా అనే మెసేజ్ని ఈ యొక్క సమాజం ఈరోజు పిల్లలకి అందజేస్తూ ఉంది. మేము చదువుకున్నప్పుడు ఇటువంటిది లేదు. అయితే ఈరోజు మీరు ఒక రకంగా అదృష్టవంతులు, ఒక రకంగా దురదృష్టవంతులు. ఎన్ని అట్రాక్షన్స్, ఎన్ని ఆకర్షణలు మీ ముందు ఉన్నాయి. ఈరోజు గంజాయి, డ్రగ్స్ అనేటువంటివి హై స్కూల్లో ఎక్కడ పడితే అక్కడ చాక్లెట్లుగా మడిసినటువంటి డ్రగ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తూ ఉన్నాయి? ఒక కొత్త ప్రపంచాన్ని పిల్లలకు చూపిస్తూ ఉన్నాయి. అట్రాక్షన్, ఆకర్షిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని గడిపేందుకు అవకాశం లేకుండా చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా సరే సక్సెస్ అనేటువంటిది మీరు అచీవ్ చేయాలి అంటే లక్ష్యం ఉండాలి, లక్ష్యం పట్ల మీకు నిబద్ధత ఉండాలి, నిజాయితీ ఉండాలి, నిన్ను నీవు నమ్మాలి, నిన్ను నీవు రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దాంతో పాటుగా అన్నిటికంటే కీలకమైన అంశము యూ షుడ్ బి డిసిప్లిన్. క్రమశిక్షణ అనేటువంటి లోపిస్తే నువ్వు ఎంత గొప్ప టాలెంట్ నీకు ఉన్నప్పటికీ కూడా, గొప్ప టాలెంట్ నీకు ఉండొచ్చు, కానీ క్రమశిక్షణ లేకపోతే అది బిగ్ జీరోగా మారిపోతుంది. కాబట్టి ఈ విషయాలు మీ అందరితో కూడా ఈరోజు ఎందుకు పంచుకుంటున్నాను అంటే, నేను ఒక మంచి సమాజాన్ని కోరుకుంటూ ఉన్నా. ఓ మంచి సమాజం ఉండాలి అంటే భవిష్యత్తుని నిర్మించే వాళ్ళు మీరే. మా కాలం అయిపోయింది. నేను ఈరోజు ఏమైనా చేయాలనుకుంటే నేను చేసేటువంటి శక్తి సామర్థ్యాలు నాకు లేవు. మీతో కొన్ని విషయాలు పంచుకునేటువంటి అవకాశాన్ని కాలేజీ వాళ్ళు కల్పిస్తే వచ్చి మాట్లాడగలుగుతున్నాను తప్ప, దీనికంటే నేను రుజువు చేసుకోవడం కానీ లేదా కొత్త సక్సెస్ని అచీవ్ చేసుకోవడం కానీ నాకైతే సాధ్యం కాదు. అయితే అది మీకు సాధ్యము. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యూచర్. జస్ట్ యు ఆర్ హార్డ్లీ 20 years old. ఇంకా మీకు ఒక 80 సంవత్సరాల జీవితం ఉంది. ఇంతకుముందు మా కాలంలో అందరూ కూడా 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వస్తే ముసలోడు వీని కథ అయిపోయింది అనేవాడు. నాకు ఈరోజు 72 సంవత్సరాలు. మీరు ఎవరైనా సరే సార్ కథ అయిపోయిందని చెప్తారా? చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే 72 సంవత్సరాలు బతకడం అనేటువంటి నాకు బికమ్ వెరీ ఈజీ. మీ కాలం వచ్చే లోపల 100 సంవత్సరాలు జీవించడం కూడా ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. బికాస్ సైంటిఫిక్ డెవలప్మెంట్, సైన్స్ అడ్వాన్స్మెంట్, మెడికల్ అడ్వాన్స్మెంట్ మనిషి నేను చస్తానంటే కూడా సంపదది ఇంకా ముందుకు పంపిస్తుంది. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి శాస్త్రీయపరమైన అభివృద్ధి చెందుతున్న యుగంలో మీరున్నారు. ఒకవైపున డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి, పనికిరానటువంటి అట్రాక్షన్స్ ఉన్నాయి. ఆ అట్రాక్షన్స్ కాకుండా మీరు ఎక్కడికి కొట్టుకోపోకుండా ప్రవాహంలో కొట్టుకోపోవద్దు. ఇది ఫ్యాషను, ఇది స్టైలు, ఈ లిప్స్టిక్ వేసుకోవాలా, ఇంకోటి వేసుకోవాలా, జుట్టు ఇట్లా దువ్వుకోవాలా, మరో రకంగా మనం ఉండాలా, హై హీల్డ్ చెప్పులే ఉండాలా, ఇవి కాదు. ఏది ప్రధానం? నిన్ను నువ్వు పోగొట్టుకోకుండా ఒక లక్ష్యాన్ని చేరుకునేందుకోసం ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని గడపాలా. అది ఎక్కడ ప్రారంభమవుతుంది? ఉదయం నీవు ఎన్ని గంటలకు లేస్తావనే దాని మీద అది నిర్ణయం అవుతుంది. మనం పడుకునేదే 11:30, 12:30, 1 గంట అవుతుంది. ఇవి చూసుకుంటాం. ఈ సెల్ ఫోన్ ఉంటే ఇది మంచి ఉంది దీంట్లో, చెడు కూడా ఉంది దీంట్లో. ఇది ఒక మనం కాదేందుకో అవకాశం లేనటువంటి ఒక పరికరం. ఇది పరికరంగా మనం చూడటంలా, దీన్నే జీవితంగా మనం చూస్తూ ఉన్నాము. ఈ కారణం చేత ఏమవుతుంది, చాలా లేటుగా పడుకుంటున్నాం. దాంట్లో అమ్మాయిలు మినహాయింపు. అమ్మాయిల దగ్గర చాలామంది దగ్గర చాలా అదృష్టవంతులు ఆండ్రాయిడ్ ఉండకపోతే ఉందా లేదా? ఆండ్రాయిడ్ ఉందా లేదా? ఆండ్రాయిడ్ ఉంది. ఆండ్రాయిడ్ ఉంటే కూడా
కొంతమంది ఇంట్లో ఇంకా ఫోన్ ఆఫ్ చేయాలంటే దుప్పటి కప్పుకొని దుప్పట్లో చూస్తాం. ఇది మీరు తొందరగా నిద్రపోకుండా ఆఫ్ చేసుకున్నటువంటిది. ఎందుకు ఉదయమే ఎందుకు లేయాలి? ఎన్ని గంటలకు లేస్తావు మనకి? నువ్వు ఎన్ని గంటలకు లేస్తావు? మార్నింగ్ 5 o'clock. వెరీ గుడ్. నువ్వు 8:30 మార్నింగ్. వెరీ గుడ్. ఎందుకంటే సత్యం మాట్లాడాడు. ఐ కంగ్రాచులేట్ హిమ్ బికాజ్ హీ హెస్ స్పోకన్ ట్రూత్. అడుగుడు చెప్పిండొచ్చు, లేదు సార్ నేను 4 గంటలకు లేస్తాను సార్ చెప్పిండొచ్చు, చెప్పదా? వాడు చాలా ఫ్రాంక్గా చెప్పినాడు, నేను 8:30కు లేస్తాను అని చెప్పేసి. యూ షుడ్ బి ఏబుల్ టు సెల్ ట్రూత్ సో దట్ యూ కెన్ లర్న్. 8:30కి లేయడం వల్ల వచ్చే నష్టాలేంటి? ఎన్ని నష్టాలు జరుగుతాయి? 8:30కు లేస్తే ఎన్ని నష్టాలు జరుగుతాయి? నువ్వు కాలేజీకి టైంకి రాలేవు, టైంకి స్నానం చేయలేవు, టైంకి టిఫిన్ తినలేవు, అన్నీ ఎగరగొట్టి నువ్వు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ దాట్ సూర్యుడు ఉదయించక ముందే మనం లేవాలి. సూర్యుడు ఉదయించడం అనేటువంటిది మనం చూడాలి. అది ఒక అద్భుతమైన దృశ్యం. ఎక్కడైనా, ఏ ఊర్లైనా, ఏ పల్లెలైనా, ఎక్కడైనా సరే సూర్యుడు ఉదయించక ముందు ప్రకృతి చాలా గొప్పగా, అందంగా, నిశ్శబ్దంగా, అప్పుడప్పుడే పక్షులు లేచి బయటకు వస్తూ ఉంటాయి. అంత అద్భుతమైనటువంటి దృశ్యం మనకి ఉదయం పూట మాత్రమే కనిపిస్తుంది. ఆ దృశ్యాన్ని చూడగలిగితే అప్పుడుండే ఫ్రెష్నెస్, అప్పుడుండేటువంటి స్వచ్ఛత మనం పొందగలుగుతాము. కాబట్టి ఆ రకంగా మీ యొక్క కాలక్రమాన్ని మీరు ఉదయమే ప్రారంభించగలిగితే మీకు 24 గంటలు కాలాన్ని అధిగమించేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి నేను ఈరోజు చెప్పదలుచుకున్నటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే, ది ఎర్లీ బర్డ్ క్యాచెస్ ది వామ్. ఈ మాట మీరు విని ఉంటారు. ఎర్లీ బర్డ్ క్యాచెస్ ది వామ్ అంటే ఏదైతే పక్షి ముందుగా లేస్తుందో అది తన యొక్క ఆహారాన్ని తొందరగా సంపాదించుకుంటుంది. పక్షులు ఏమి తింటాయి? క్రిమికీటకాలను తింటాయి. క్రిమికీటకాలను తినాలి అంటే ఆ క్రిమికీటకాదులు ఇంకా నిద్రపోతున్నప్పుడే పక్షి టక్కని పట్టేసుకుంటుంది. కాబట్టి ఎవరైతే ముందుగా లేస్తారో వాళ్ళకి మెండైన అవకాశాలు ఉంటాయి, నిండైన అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను అక్కడ టీచర్లతో కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ వాళ్ళు 1 గంట అంటే అప్పటికే వెయిట్ చేస్తూ ఉంటారు అక్కడ. కాబట్టి ఈ అవకాశం కల్పించిన లక్ష్మయ్య గారికి, మిత్రులకి ఇంతసేపు విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.